ఈ ప్రచారం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే మాలాటి సామాన్య ఆర్థికమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళలో పేరెంటాలో కానీ వచ్చినట్టయితే అబో ఈ రోజు కొంటే ఇంత సొమ్ము అయిపోతుందని చెప్పారు కాబట్టి వీళ్ళకి బాగా బరువైపోయి బంగారం ఆ మూల్యం బాగా పెరిగిపోతూ ఉంటుంది. అది జరిగేటటువంటి నష్టం తప్ప బంగారాన్ని కొంటే ఖచ్చితంగా బంగారం పెరుగుతుందనే మాట అబద్ధం. యథార్థమైనటువంటి ప్రమాణం ఏమాత్రమూ లేదు లేదు లేదు. మరింకో మాట, అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటిది చందనం. చందనాలు 3 విధాలుగా ఉంటాయి. పసుపు పచ్చనటువంటి గంధం ఉంటుంది. అలాగే రక్త చందనం అంటే మనకి తెలుసు, ఎర్ర చందనం, తెల్ల చందనం 3 ఉంటాయి. అమ్మవారికి ఇష్టం తెల్లని చందనము అని మనవి చేశాను. కాబట్టి తెల్లని చందనంతో అమ్మవారికి అర్చన చేయడంతో పాటు మిగిలినటువంటి 2 చందనాలు ఒకవేళ మన దగ్గర ఉన్నా, ఒకవేళ లేకపోయినట్టయితే మళ్ళీ ప్రత్యేకంగా కొనకుండా ఆ అర్చనని కానీ ఉన్నటువంటి చందనంతో చేస్తే అమ్మ చాలా ఇష్టపడుతుంది. చందనం చాలా గొప్పది. వైశాఖ మాసంలో విపరీతమైనటువంటి వేడి ఉంటుంది కాబట్టి చందనాన్ని అలా కొద్దిగా నీళ్ళలో జాగ్రత్తగా చల్లుకుని ఆ ఉన్నటువంటి దాన్ని ఒంటికి రాసుకున్నట్లయితే చందనాన్ని ఓ పక్క సువాసన ఉంటుంది, ఇంకో పక్కన వీధిలో ఉండేటటువంటి అంటే బహిరంగ ప్రదేశం నుంచి వచ్చేటటువంటి వేడిమి శరీరానికి తాకదు. ఒకప్పటి రోజుల్లో శుభలేఖల్ని చక్కనైనటువంటి తెలుగులోనే రాస్తుండేవారు, ముద్రింపిస్తూ ఉండేవారు. ఇప్పటికీ లగ్నపత్రికల్ని మాత్రం చక్కగా తెలుగులోనే స్పష్టంగా రాసుకుని ఆ లగ్నపత్రికల్ని అందించుకోవడం వరకు చేసుకుంటున్నారు. అంతవరకు సంతోషం. దాంట్లో చివరిలో మాట ఉంటుంది, మదర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి అని ఉంటుంది. ఎక్కడైనా సరే చేయాల్సింది ఏమిటంటే ఆ చందన తాంబూలం అంటే తాంబూలంలో ఈ గంధం పెట్టేయడం అని కాదు, చిన్నదైనటువంటి ఆ చందనపు కర్రని అంటే చందనపు ముక్కని ఇచ్చి శుభలేఖని ఇచ్చేవారు. ఈవేళ ముందే ప్రత్యేకమైన బహుమతులని ఏవేవో పట్టుకొచ్చి శుభలేఖలతో ఇస్తున్నారు. నిజానికి శుభలేఖతో ఇవ్వవలసింది ఏమిటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి చందనపు ముక్కని కానీ ఆ శుభలేఖతో ఇచ్చినట్టయితే ఏ లక్ష్మీదేవి తన భర్తకి బాగా ఇష్టురాలిగా ఉంటుందో ఆ ఇష్టురాలు అయినటువంటి తనాన్ని ఇదిగో ఈ పిల్లకి ఇస్తుంది. అంటే భర్త చేత చక్కగా చూడబడేటటువంటి తనం ఈ పిల్లకి లభించేదిగా అవుతుంది అలా శుభలేఖని ఇచ్చినట్లయితే అని శాస్త్రం చెప్పేటటువంటి మాట.